పిన్ని చెవి పోగులు ఎలాగున్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. నువ్వు పెట్టుకుంటే పోగులకే అందం వచ్చేసినాయి. చాలే పొగిడితే చాచి డబ్బులు తగ్గిస్తాననుకుంటున్నావేమో. అలాంటిది ఏమీ లేవు. ఇదిగో డ్రైవర్ బాబు, ఎక్కు వెళ్దాం. ఇదిగో మొత్తం 500 వచ్చింది. 300 నీకు, 200 నాకు. ఇందా. నాకు 300 ఓకే, నీకు 200 ఎందుకు? కారు నీదైనా జనాలు ఎక్కించాలన్న తెలివి నాది కదా, అందుకే నీకు 300, నాకు 200. అయినా ఇవి నాకెందుకులే, ఈ 300 కూడా నువ్వే తీసుకో. ఏటి ముష్టెత్తున్నావా? ఆహా, నా ఉద్దేశం ఏంటంటే అది నీ ఉద్దేశం తీసి నీ చొక్కా జేబులో ఇట్టుకో. ఈ 300 తీసి ప్యాంట్ జేబులో ఇట్టుకో. అలాగే. ఇదిగో డ్రైవరు, ఎలాగో ఇక్కడ దాకా వచ్చినావు కదా, కూసింత మా ఇంటి దగ్గర దింపుతావా? అలాగే చిట్టమ్మా, ముందు కారెక్కు. పద 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 పద. ఇదిగో అక్కేలు, త్వరగా రండి. ఏంటి చిట్టి? లోపల సంచులున్నాయి, అటుకొచ్చి లోనేటండి. అలాగే. నాకేంటి తెలుసే? ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇదే మా ఇల్లు, అదిగో అదే మా షాపు. వాళ్ళు మా అమ్మ మా నాన్న. ఓ ఓకే అండి, బట్ ఆ ఇద్దరిలో మీకు ఎవరి పోలిక రాలేదండి? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను అబద్ధం చెప్పానా? వాళ్ళు మా అమ్మ నాన్న కాదనా? నో 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 నో, యాక్చువల్గా నేను బయటికి చెప్పడానికి భయపడే టైపు. అదేంటో మీతో కలిసి 2 రోజులు తిరిగానో లేదో నేను మీలాగే మారిపోయాను. నాలాగా అంటే ఏటో? అంటే ఎలా చెప్పాలి, మనసులో ఏది దాచుకోకుండా ఇక్కడ ఏది అనిపిస్తే అది బయటికి చెప్పడం. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సర్లే, నువ్వేటి నాతో అందరూ ఎప్పటి నుంచో అనేవారులే. ఏమని? మీకు మీ అమ్మ నాన్నలకి పోలికలు లేవనే?
మొమాటం లేకుండా మాట్లాడేదానివే అనేవారు. అదే చెప్తున్నాను. అర్థమైందండి, నేను వస్తాను. ఇదిగో ఇందా ఈ 20 తీసుకో. ఆ, నా వాటా ఇందాకే ఇచ్చారు కదా. ఇది వాటా కాదు, చార్జ్ డబ్బులు. ఛార్జీనా? ఎందుకు? నన్ను నడి రోడ్డు మీద వదిలేకుండా ఇంటి దాకా తెచ్చావు కదా, అందుకు. ఆహా, ఆ, పర్లేదులేండి. ఏటి ముష్టెత్తున్నావా? చిచ్చే, నా ఉద్దేశం అది కాదు. చూడు, ఈ మిఠాయి చిట్టేమని నీ కార్లో ఫ్రీగా ఇంటికాడ దింపానని రేపొద్దున ఊరంతా సాటింపేశావనుకో, చెడ్డ పేరు ఎవరికొత్తది? నాకొత్తది. మనం ఎవరికి సందాలివ్వం, సన్మానాలు చేయించుకోము. అర్థం కాలేదండి. చూడు, ఈ చిట్టి ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వదు. ఎవడైనా ఇస్తే తీసుకోదు. నీ డబ్బులు తీసుకోవాల్సిందే. తీసుకో. నా మొహం చూద్దామేటే, లాగించే. ఆ, లాగించి ఎల్లు ఎల్లు ఎల్ల. అమ్మా, ఈ ముద్దులేటి, ఆనందమేటి, ఎగురుడేటి, ఏటి నిగోలా? ఆహా, సినిమా హీరోలు అవుతే ఏడ్ చేయమంటావేటి? అతగాన్ని సినిమాలో జాయిన్ చేయమంటావేటి? పిలిచి కాఫీ లేయడానికి అతగాడేమైనా సుట్టమా పక్కమా? కారు డ్రైవరు. అమ్మా తల్లి, నీకో దన్నం. అతగాడు డ్రైవరే 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 సాలా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేటే, నిజంగా అతను డ్రైవరే. అవును, అంతే. ఏడ్చేస్తున్నావే? అరే అబ్బా, ఏడ్చేస్తున్నావే? ఏటే? ఆ అబ్బాయి డ్రైవర్ మాత్రమేనని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ అబ్బాయి కేవలం డ్రైవర్ మాత్రమే. నాకు అతగాడికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. అమ్మా,
అతగాడికి ఎలాంటి సంబంధము లేదు. ఎలాంటి సంబంధము లేదు. ఏడిచావులే దెబ్బరొట్టి మొహం దానా. ఆ డ్రైవర్ ఏంటి మన ఇంటికి అల్లుడు అవడం ఏంటి? చూసావా సిట్టి, చూసావా మీ అమ్మ ఏటంటున్నదో? మన బతుకులకి కారు డ్రైవర్ కాకపోతే విమానం డ్రైవర్ వస్తాడా అని ఎగతాలు చేస్తుంది. అమ్మా నీకేటి పనిలేదేటి? అయినా నీకు నచ్చిన నల్ల నాకు మొగుని చేతవేటి? ఆ, నా పెళ్లికి తొందర ఏటి లేదు. నువ్వేం దిగాలెట్టుకోకు. శనోర్మాయ్, ఆ? ఈడు జోడు బాగుందని ఇంటికొచ్చిన ప్రతివాడిని చేసేస్తావా ఏంటి? హ, నా సిట్టికి ఎత్తం లేకుండా ఇంకోసారి పెళ్లి అన్నావో బూజు పట్టిన బందర్ లడ్డుతో కొడతా. బొర్ర బద్దలైపోగలదు. ఈనావు కదా, అసలే బందర్ లడ్డు రాయిలా తయారైంది. దాన్నిచ్చుకొని కొట్టారనుకో తేడాలొచ్చేస్తే జాగ్రత్త. అర్థమైనది. ఆ డ్రైవర్ ఈ ఇంటి అల్లుడు అవ్వాలని ఎన్ని మొక్కులు మొక్కినా నా ఇంటి కారు డ్రైవర్ మాత్రం అల్లుడు కాడే. ఆ అసలు ఎవరా అమ్మాయి? మన రవీంద్రతో ఎందుకంత క్లోజ్గా ఉంది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉంది? ఏం అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది. తల్లో నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఇంకాసేపట్లో తమ్ముడు వస్తాడు కదా, తనని అడిగి తెలుసుకుందాం. అదెవరో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో. ఇలా రా. ఎక్కడికెళ్ళావు? ఆహా, అది అమ్మా, నేనన్నది కరెక్ట్, నువ్వు విన్నది కరెక్ట్. ఎక్కడికెళ్ళావు? అది మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానమ్మా. ఓ, అయితే నీ ఫ్రెండ్ని కలిసావన్నమాట. ఆ, ఆ, అవునమ్మా. ఎక్కడ కలిసావు? ఎక్కడ కలిసావని అడిగితే అంత టెన్షన్ పడతావేంట్రా? అది నీ ఫ్రెండ్ని ఎక్కడ కలిసావో నీకు గుర్తులేదా? అదేంటి అమ్మ అక్క ఇలా గుచ్చుగుచ్చు అడుగుతున్నారు? కొంపదీసి నన్ను చిట్టమ్మని మార్కెట్ దగ్గర చూసేశారా? అడుగుతుంటే మాట్లాడబేటల్లుడు. నీ ఫ్రెండ్ని ఎక్కడ కలిసావు చెప్పు. ఆహా, అంటే అది మార్కెట్ దగ్గర కలిసానమ్మా. ఓహో, అయితే నీ ఫ్రెండ్
గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. దేవుడా, నేను అనుకున్నదే నిజమైంది. నేను చిట్టమ్మతో ఉండడం అమ్మ చూసేసింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎలా మేనేజ్ చేయాలి? అడుగుతుంటే మాట్లాడవేంటి రవి? నువ్వు మార్కెట్లో కలిసింది ఆ అమ్మాయినే కదూ? ఆ అమ్మాయే నీ గర్ల్ ఫ్రెండ్ కదూ? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఎస్. నన్నింకా నమ్మించాలని చూడకు రవిచంద్ర. నువ్వు ఆ అమ్మాయి కోసం కూలివాడిలాగా మారడం, ఆ అమ్మాయి కూరగాయలన్నీ భుజాన వేసుకొని మొయ్యడం నా కళ్ళారా నేను చూశాను. ఇప్పుడు చెప్పు, నువ్వు వెళ్ళింది ఆ అమ్మాయి కోసమే కదూ? నువ్వు చెప్పిన ఫ్రెండ్ ఆ అమ్మాయే కదూ? ఓ మై గాడ్, నా అనుమానమే నిజమైంది. చిట్టిని నన్ను మా అమ్మ చూసేసింది. అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? బరి తెగించి అలా బజార్లో తిరగడం ఏంటి? చెప్పరా? ఏం మాట్లాడుతున్నావు అక్క? మతుండే మాట్లాడుతున్నావా? నేనేంటి అమ్మాయి కోసం వెళ్ళడం ఏంటి? ఆ అమ్మాయి కోసం కూలోడిగా మారడం ఏంటి? ఆ అమ్మాయి కూరగాయలు నేను మోయడం ఏంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏటి మాట్లాడుతున్న వాళ్ళు? దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు అని. ఇంకా దొరకలేదనుకుంటున్నావేటి? ఆల్రెడీ దొరికేశావు. నిజమేంటో ఒప్పేసుకో. ఏంటి మావయ్య ఒప్పుకునేది? మీరు నా ఎడం వైపున్న అమ్మాయినే చూశారు తప్ప నా కుడి వైపున్న ముసలమ్మని చూడలేదా? ఏం మాట్లాడుతున్నావు రవి? అవునమ్మా, నా ఏజ్లోనే ఉన్న ఒక అమ్మాయిని చూసి నా క్యారెక్టర్ని అనుమానించారు తప్ప నీ తల్లి వయసున్న మరో ఆవిడ నా మరోవైపు ఉండడం మీరు గమనించలేకపోయారు. అవునక్క, పాపం చాలా పెద్ద ఆవిడ. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట. అయిన వాళ్ళెవరూ రాకపోతే మార్కెట్లో కొన్న కూరగాయలన్నీ ఆవిడే మోస్తుంది. అది చూసి జాలిపడి ఆవిడ దగ్గర ఉన్న కూరగాయలన్నీ నేనే మోసాను. అది మీరందరూ చూశారు. కాకపోతే కుడివైపున్న పెద్దావిడిని మర్చిపోయారు. ఎడమవైపున్న అమ్మాయిని పట్టుకుని నా క్యారెక్టర్ని అనుమానించారు. అందుకు నాకు చాలా బాధగా ఉందక్క. ఏటి నారీ నారీ నడుము మురారి అని ఇద్దరు నారీల మధ్యలో ఉన్నావా? ఒకవైపేమో కుర్ర పిల్ల, ఇంకో వైపేమో ముసలి డొక్కు. ఆహా, కథలు బాగానే చెప్తున్నా వాళ్ళు. రే, నువ్వు నోర్మి. ఏంటన్నా నువ్వు చెప్పేది? ఆవిడ కూరగాయలు మోయాల్సిన అవసరం నీకే ఉంది? ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఇప్పుడు నేనెవర్ని? కాంతమ్మ గారి కొడుకుని. నా తెల్లెవరు? పెద్ద పొలిటీషియన్. రేపో మాపో కాబోయే సీఎం. ప్రస్తుతానికి కాబోయే కార్పొరేటర్. నేనెవరికైనా సహాయం చేస్తే ఆ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది? కాంతమ్మ గారి కొడుగ్గా నేనేం మంచి పని చేసినా ఆ గొప్పతనం అంతా ఎవరికి దక్కుతుంది? నా తల్లిగా నీకేగా. అవును, నాకే దక్కుతుంది. అంటే నేను చేసిన చిన్న సహాయం రేపు కనీసం నీకు ఒక్క ఓటైనా తెస్తుందా లేదా? తీసుకొస్తుంది. అందుకే చేశానమ్మా. తప్పైతే నన్ను మన్నించు. లేదు నాన్న, నువ్వు చేసింది ముమ్మాటికి గొప్ప పనే. ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక నేను అపార్థం చేసుకున్నాను. రియలీ ఐఎమ్ సారీ నాన్న. అమ్మా, అది కాదమ్మా. ఏయ్, నువ్వు నోర్మై. వాడు చేసిన పనికి అభినందించాల్సింది పోయి అనుమానించడం మనం చేసిన మొదటి తప్పు. నువ్వు కూడా తమ్ముడికి సారీ చెప్పు. అది కాదమ్మా. చెప్పు. సారీ తమ్ముడు. అయ్యో పర్వాలేదక్క. మనుషులు మనం కాకపోతే జంతువులు తప్పు చేస్తాయా ఏంటి? అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెట్టవా?
అయ్యో రవిచంద్రకి ఆకలిగా ఉందంట. పదండి. సార్ ఏంటి? మన కార్ సర్వీసింగ్ ఇచ్చాను సార్. కార్ చెక్ చేస్తుంటే ఈ ఇయర్ రింగ్స్ దొరికినాయి సార్.